గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. 5 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 విడతల్లో, పంచాయతీలకు 3 విడతల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 9 నుంచి విడతల వారీగా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల మినహా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ వార్డులు, సర్పంచుల ఎన్నికలు నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల జాబితాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత తెలుపుతూ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు విధించిన గడువు మంగళవారంతో ముగియనున్నందున షెడ్యూల్ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు 45 రోజులు గడువివ్వాలని హైకోర్టును కోరినట్లు ఎస్ఈసీ వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్లో గ్రామ పంచాయతీలు లేనందున మిగతా 31 జిల్లాల్లోని 565 జెడ్పీటీసీలు, 5749 ఎంపీటీసీలు, 12733 పంచాయతీలు, 112,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. బీసీ రిజర్వేషన్ల జీవోపై అక్టోబర్ 8న విచారణ జరగనుంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని నిర్ణయించిన ఎస్ఈసీ అక్టోబర్ 9న మొదటి విడత నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 విడతల ఓట్లను నవంబర్ 11న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికకు తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికలు 3 విడతలుగా జరగనున్నాయి. అక్టోబర్ 17న మొదటి విడత నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించి 23న ఉపసంహరణ సమయం ముగిశాక అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. 2వ విడత నోటిఫికేషన్, నామినేషన్లు అక్టోబర్ 21న ప్రారంభం కానుంది. నవంబర్ 4న పోలింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. 3వ విడత నోటిఫికేషన్ అక్టోబర్ 25న జారీ చేసి 31వ తేదీ వరకు నామినేషన్లు నిర్వహించి నవంబర్ 8న పోలింగ్ జరిపి ఫలితాలను వెల్లడిస్తారు. మొదటి విడతలో 1998 పంచాయతీలు, 17,110 వార్డులు, 2వ విడతలో 5,414 గ్రామ పంచాయతీల్లోని 47,890 వార్డులు, 3వ విడతలో 5,321 పంచాయతీల్లోని 47,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును.
హైకోర్టు స్టే కారణంగా 14 ఎంపీటీసీ 27 పంచాయతీలు 246 వార్డుల్లో ఎన్నికకు షెడ్యూల్ ఇవ్వలేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 15,302 ప్రాంతాల్లో 31,300 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పంచాయతీ ఎన్నికలకు 15,522 ప్రాంతాల్లో 112,474 పోలింగ్ కేంద్రాలుంటాయని పేర్కొంది. రాష్ట్రంలో 81,65,894 పురుషులు, 85,36,770 మంది మహిళలు, 504 ఇతరులు కలిపి 1,67,03,168 మంది ఓటర్లున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చిందని ఎస్ఈసీ ప్రకటించింది.